విలన్ కి హీరోకి మధ్య వచ్చే సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. గైస్, ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ మొత్తానికి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిపోయిందండి నిన్న. అండ్ నేను ఆ మూవీని రిలీజ్ అయిన ఫస్ట్ రోజే అంటే నిన్ననే చూసేయడం అయితే జరిగింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల రివ్యూ వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, కాంతారా అనే ప్రాంతంలో ఒక ఈశ్వరుడు పూదోట అండ్ ఒక బావి ఉంటాయండి. ఈ బావిలోనే మన హీరో ఆ కాంతారా ప్రజలకి దొరకడం అయితే జరుగుతుంది. అండ్ తను అలా దొరికిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా మన హీరోని మంచిగా పెంచి పెద్ద చేసి మంచిగా చూసుకుంటారన్నమాట. ఇదంతా ఇలా ఉండగా ఈ ఈశ్వరుడు పూదోట ఏదైతే ఉందో దీనిపైన రాజుల వంశస్థులు కన్ను అయితే పడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాజుల వంశస్థుల నుంచి మన హీరో ఈ ఈశ్వరుడు పూదోటని ఎలా కాపాడతాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన రిషబ్ శెట్టి గారనే చెప్పాలండి. ఎందుకంటే ఈ మూవీలో తన డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్లే గానీ ఇవన్నీ కూడా చాలా గ్రిప్పింగ్ గా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఇందులో తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ రెండు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయండి. అండ్ ఇందులో అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వరకు, ఎడిటింగ్ వరకు, విఎఫ్ఎక్స్ వరకు అండ్ ఈ మూవీకి మన అజీజ్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్న ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫారెస్ట్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ వర్కే గానీ అండ్ వార్ ఎపిసోడ్స్ లో విఎఫ్ఎక్స్ వర్కే గానీ సూపర్ ఉందన్నమాట. అండ్ డివోషనల్ సీన్స్ కి మన అజీజ్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం కూడా టాప్ నాచ్ లో ఉందనే చెప్పాలండి. నిజం చెప్తున్న బీజిఎం అయితే చాలా బాగుంది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి. అవి ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా ఉంటుందండి. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుని విలన్ కి హీరోకి మధ్య వచ్చే సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా?